మా అందరికీ కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు దశ నిర్దేశం చేస్తూ పనిచేయించినటువంటి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, స్నేహితులారా, మా ముందు కూర్చున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు, మిత్రులకి, అట్లాగే ముఖ్యంగా ఎం సత్యనారాయణరావు గారి కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను ఈరోజు శాసనసభలో ఉండటానికి రాజకీయాల్లో నన్ను చేయబట్టుకొని ముందుకు నడిపిస్తూ ఏ రకంగా పార్టీ కోసం పనిచేయాలో నేర్పించినటువంటి గొప్ప నాయకులు ఎం సత్యనారాయణరావు గారు. వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు, అటు కడప వరకు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పాత తరం నాయకులనే కాకుండా యువతరం నాయకులను కూడా గుర్తించి తగు రీతిలో వారి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రాధాన్యత ఇచ్చి ఎవరెవరి శక్తి మేరకు వాళ్ళని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి గొప్పగా పనిచేసినటువంటి ఒక గొప్ప రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారిని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి ఒక గొప్ప నాయకుడు. కోపం, ఆవేశం ఈ రెండు దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎం సత్యనారాయణరావు గారి గురించి అనుకునేవాళ్ళు. కానీ వారు ఎంత కోపపడేవాళ్ళో, ఎంత ఆగ్రహంగా చెప్పేవాళ్ళో, మళ్ళీ అరగంట తర్వాత పూర్తిగా అంతే దగ్గరకు తీసుకొని, నువ్వు చేసింది తప్పమ్మా, అందుకోసం నేను మందలు ఇచ్చాను, ఈ రకంగా చేయను, ఈ రకంగా ముందుకు పోవాలని చెప్పి అత్యంత ప్రేమగా, అంటే ఎప్పుడు కూడా ఎవరిపైన ద్వేషం పెట్టుకోవటం కానీ, లేకపోతే శాశ్వతంగా వారి మనసులో ఇతను నాకు నష్టం చేశాడు కాబట్టి ఇతను రాజకీయంగా ఇతను నష్టపరచాలనే ఆలోచన నేను వారి దగ్గర అత్యంత సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఏనాడు కూడా ఎవరి మీద కూడా అటువంటి ద్వేషం పెట్టుకోకుండా ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనకి కనిపించినటువంటి అతి కొద్ది మందిలో ఎం సత్యనారాయణరావు గారు ఒకళ్ళు. చాలా సందర్భాల్లో పేదల పట్ల, సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నాయకుడు అనేటువంటి వాళ్ళు ఏ రకంగా పనిచేయాలని చెప్పి స్పష్టత కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎం సత్యనారాయణరావు గారు. ఆ రోజుల్లో చాలామందిని రాజకీయాల్లో కొత్తగా వస్తున్నటువంటి బలహీన వర్గాలని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా నన్ను వారి దగ్గర పొలిటికల్ సెక్రటరీ, అటాచ్ సెక్రటరీ టు పిసిసి ప్రెసిడెంట్, పొద్దున్నే 7-7:30 కల్లా ఇంటికి రావాలి, 9:30-10 గంటల కల్లా గాంధీ భవన్కి వెళ్ళాలి, 10 గంటల కల్లా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లా ఎడిషన్లతో సహా అన్ని చదివి ఆ జిల్లాలో జరిగినటువంటి సమాచారం మొత్తం క్రోడీకరించి వారి దృష్టికి తీసుకొని రావాలి వారు వచ్చే సమయం కల్లా. సమయాభావం కూడా, అంటే పంక్చువాలిటీ రాజకీయ నాయకుల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఎంఎస్ఆర్ గారి దగ్గర, వీళ్ళిద్దరి దగ్గర చాలా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సమయం చెప్పారంటే ఆ సమయానికి ఎట్టి పరిస్థితులు అక్కడ వచ్చి కూర్చునేటువంటి వాడు. డిసిప్లిన్ కానీ, లేకపోతే ఎవరైనా ఎవరి మీద కంప్లైంట్ చేస్తే కూడా జిల్లాల్లో గుడ్డిగా
ఆవేశంగా అప్పటికప్పుడు అన్నా కానీ వెంటనే సమాచారం తెలుసుకొని దాన్ని పరిష్కరించి అక్కడ ఆ జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఏకతాటిపై నడిపించి ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేశారు. బహుశా ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదేమో, అవతల చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు, ఇక రాదేమో అనేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి రోజుల్లో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యనారాయణరావు గారు, సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు, ఒకళ్ళేమో యువతరాన్ని ఉత్సాహం పెట్టి ఉరకలెత్తించేటువంటి నాయకులు, ఎంఎస్ఆర్ గారు బాగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి 70s నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా అదిరించి బెదిరించి ట్రాక్లో తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీద నడిపించడంలో కృతకృత్యులు అయ్యారు. కాబట్టి అద్భుతంగా 2004లో దానికంటే ముందు నడిచినటువంటి పాదయాత్ర కానీ అన్నీ కూడా విజయం సాధించి అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అటువంటి నాయకులు వారు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే కాదు, మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా అప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా అందరితో మాట్లాడి ఆ విషయ పరిజ్ఞానంతో కాంగ్రెస్ పార్టీకి ఏది బాగుంటుందో కూడా దాని మీద స్టాండ్ తీసుకునేటువంటి వాడు. పెద్ద ఎత్తున ఆనాడు రాష్ట్రంలో చాలా అలజడులు జరుగుతూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మేము అధికారంలోకి వస్తే మేము కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో చర్చలు జరుపుతాం, చర్చలతో పాటు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి భారతదేశ రాజకీయ చరిత్రలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు తెరలేపారు ఎం సత్యనారాయణరావు గారు. అటువంటి సత్యనారాయణరావు గారి దగ్గర నేను రాజకీయంగా పనిచేయటం, సెక్రటరీగా వారి దగ్గర పనిచేయటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు నేర్పినటువంటి డిసిప్లిన్ కానీ, వారు చూపించినటువంటి బాట కానీ, వారు చెప్పినటువంటి ఆలోచనలు కానీ ఒక సోషలిస్ట్ భావజాలంతో ఆయన ఎప్పుడు ఉండేవారు. కమ్యూనిస్టు ఆలోచనలు కూడా వారి దగ్గర ఎక్కువగా ఉండే. ఫ్యూడలిస్టు భావజాలంతో కలిగినటువంటి కరీంనగర్ జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేద ప్రజలను ముందుకు తీసుకొని పోవటం కోసం ఒక సోషలిస్ట్ భావజాలం చాలా అవసరం అని చెప్పి నమ్మి ఆచరించి దానికి అనుగుణంగా దాంట్లో అనేక మంది నాయకుల్ని ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఈరోజు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడానికి చాలామందికి అవకాశాలు ఇచ్చారు. చాలామందికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, చాలామందికి నాతో పాటు అంజన్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆ రోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎం సత్యనారాయణ గారి సమయంలోనే నియమించబడ్డారు. శ్రీధర్ బాబు గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ యంగ్స్టర్ ఆ రోజు. అట్లా అనేక మందిని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి రాజకీయాల్లో తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు చాలామంది చాలా రాజకీయ పార్టీల్లో కూడా ఎం సత్యనారాయణ గారి శిష్యులు పరిపరి విధాలుగా విస్తరించి ఉన్నారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తూ, వామన్ రావు గారు బాగా స్టడీ చేశారు. ఎం సత్యనారాయణరావు గారు పొలిటికల్ అంటే రాజకీయ జీవితం పైన సుదీర్ఘంగా మీరు చేసినటువంటి స్టడీ, పార్లమెంట్లో వారు మాట్లాడినటువంటి విషయాలు కానీ, ఆ తర్వాత రాజకీయ ఘట్టాల్లో జరిగినటువంటి సంఘటనలు కానీ అన్నింటిని కూడా పుస్తకంలో మీరు విపులంగా రాసినందుకు, ఇటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు మిమ్మల్ని, భవిష్యత్ తరాల వారికి ఇటువంటి పుస్తకాలు అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం రాజకీయ నాయకుల్లో ఒక 2 టర్ములు రాజకీయాల్లో శాసనసభ్యుడిగానో పార్లమెంట్ సభ్యుడిగానో ఉండగానే
వారి జీవన స్థితిగతులే మారిపోతూ ఉన్నాయి. సుదీర్ఘకాలం భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎం సత్యనారాయణరావు గారు, కానీ జీవితంలో వారు స్టార్టింగ్లో ఎట్లా ఉన్నారో చివరి అంకం వరకు కూడా ఆర్థిక పరంగా కానీ సామాజికంగా కానీ వారి ఆలోచన పరంగా కానీ ఏ మార్పు చెందకుండా అలాగే ఉన్నారు. అటువంటి జీవితాలు ప్రస్తుత రాజకీయ నాయకులకి ఆదర్శంగా ఉండాలని, ఉంటాయని, ఉండటం కోసం మీరు తీసుకొచ్చినటువంటి ఈ పుస్తకం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ, మిమ్మల్ని ఓబన్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కుటుంబ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నేను ప్రత్యేకంగా ఒక మాట సత్యనారాయణరావు గారి శ్రీమతి గారి గురించి కూడా చెప్పాలి. మమ్మల్ని ఎప్పుడు కూడా కార్యకర్తల్లాగానో లేకపోతే రాజకీయ నాయకుల్లాగానో చూడలేదు. 7:30కి ఇంటికి వెళ్తే ఇంట్లో బిడ్డలు చూసినట్టే చూసేది మమ్మల్ని కూడా. రానాయన ఆయన అట్లే తిడుతూ ఉంటాడు, కోపడుతూ ఉంటాడు, నువ్వేం పట్టించుకోవాలి, లోపల రా, నువ్వు ఇట్రా అని తీసుకుపోయి కూర్చోబెట్టి వంటగది వరకు కూడా తీసుకొని పోయి ప్రేమగా ఆప్యాయంగా ఒక తల్లిలాగా ఆదరించి ఆనాటి కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆ కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరు కూడా అలా చూశారు. కాబట్టే మేమంతా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయగలిగాం. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మేమంతా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి జీవితం ఆదర్శమయంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.